హలో ఎవన్, వెల్కమ్ టు వి టెక్నాలజీస్. అండ్ వి టెక్నాలజీస్లో కొత్త డెవాప్స్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మేజర్గా డెవాప్స్ ప్లస్ డెవ్ సెకాప్స్, అలాగే ఏడబ్ల్యూఎస్ ప్లస్ లైనెక్స్. సో ఈ కాంబినేషన్తో అయితే ఒక కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మేజర్గా ఈ బ్యాచ్లో మనం ఏమేమి టూల్స్ కవర్ చేస్తామంటే, దీస్ ఆర్ ద టూల్స్. సో లైనెక్స్, అలాగే గిట్ అండ్ గిట్ హబ్, మావెన్. సో మావెన్ మేజర్గా మనం తీసుకుంటే ఇట్స్ ఫర్ జావా బేస్ అప్లికేషన్. అండ్ ఎంఎస్బిల్ తీసుకుంటే .NET అప్లికేషన్ కోసం, అలాగే సోనార్ క్యూబ్, నెక్సెస్ అండ్ వెబ్ సర్వర్స్, అప్లికేషన్ సర్వర్స్, అలాగే జెన్కిన్స్ ఫర్ సిఏసిడి. అలాగే నవ్ మార్కెట్లో మేజర్గా గిటబ్ యాక్షన్స్ కూడా జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ సిఏసిడి. సో మనం జెన్కిన్స్ అండ్ దెన్ గిటబ్ యాక్షన్స్ కూడా చూస్తాం రెండు, బికాస్ గిటబ్ యాక్షన్స్ ఈరోజు ఇప్పుడు మార్కెట్లో చాలా క్రేజీగా కూడా ఉంది. అలాగే ఆన్సిబుల్, డోకర్, అలాగే ట్రివి ఫర్ కంటైనర్ స్కానింగ్ టూల్. ఓకే, సో ఆఫ్టర్ దట్ కుబర్నెటీస్, ఏడబ్ల్యూఎస్, టెరాఫామ్. సో దీస్ ఆర్ ద మేజర్ టూల్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద బ్యాచ్. అండ్ మేజర్గా ఈ డెవాప్స్ ఎవరు నేర్చుకోవచ్చు అని అంటే, చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్స్ నేర్చుకోవచ్చు. ఓకే, లైక్ 2024, 2023 బ్యాచెస్, 22. ఓకే, అలాగే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, సో లైక్ 2015లో అయిపోయిన 2011, 12, వాట్ ఎవర్. సో ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్. సో ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు ఈజీగా. అలాగే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ పీపుల్. ఓకే, సపోజ్ నేను బీకామ్ చేశాను, ఆర్ బీఏ చేశాను, ఆర్ మెకానికల్, ఆర్ సివిల్. సో ఇట్ డజంట్ మ్యాటర్. సో ఏ స్ట్రీమ్ అయినా సరే ఇట్ డజంట్ మ్యాటర్, దే కెన్ లెర్న్. అలాగే ఐటీ బ్యాక్గ్రౌండ్, సో అది మనకు తెలిసిందే ఆల్రెడీ. అండ్ ఫైనల్గా ఎనీ కైండ్ ఆఫ్ డిగ్రీ క్యాండిడేట్స్, ఇట్ డజంట్ మ్యాటర్, బీకామా, బీఏనా, ఆర్ బీటెకా, ఎంసీఏనా, ఎంబీఏనా, ఇట్ డజంట్ మ్యాటర్. ఎనీ కైండ్ ఆఫ్ డిగ్రీ క్యాండిడేట్స్ దే కెన్ లెర్న్ దిస్ డెవాప్స్ కోర్స్. ఇక్కడ మనకి రిమైనింగ్ టెక్నాలజీస్తో పోల్చుకుంటే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్, బట్ చూడండి, ఒక డెవాప్స్ నేర్చుకుంటే కనుక మనం ఎన్ని పొజిషన్స్కి అప్లై చేయొచ్చు ఇన్ ఐటీ మార్కెట్. చూడండి, ఫస్ట్ డెవాప్స్ ఇంజనీర్ పొజిషన్, డెవ్ సెకాప్స్. ఓకే, అలాగే ఎస్ఆర్ఈ, సైట్ రిలయబుల్ ఇంజనీర్, అండ్ క్లౌడ్ ఇంజనీర్, ప్లాట్ఫామ్ ఇంజనీర్, రిలీజ్ ఇంజనీర్, బిలియన్ రిలీజ్ ఇంజనీర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్, ఓకే, సిస్టమ్ ఇంజనీర్. ఇలా ఒక్క డెవాప్స్ నేర్చుకోవటం వల్ల మల్టిపుల్ జాబ్స్కి మనం అప్లై చేయొచ్చు. సో నా ఐడియా ప్రకారం, నా నాలెడ్జ్ ప్రకారం, ఒక్క టెక్నాలజీ నేర్చుకుంటే ఎన్ని పొజిషన్స్కి అప్లై చేయటం, ఐ థింక్ ఇది ఒకటే. మేబీ మీరు జావా అండ్ టెస్టింగ్ కంపేర్ చేసుకోండి. సో డెవాప్స్తో పోటీ పడదనమాట. సో ఒక్క సింగిల్ డెవాప్స్ నేర్చుకోవటం వల్ల, సో దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. నా మన కోర్స్ హైలైట్ చూస్తే, సో డైలీ క్లాస్ రికార్డ్స్ యాజువల్గా వచ్చేస్తాయి. అలాగే వీక్లీ టాస్క్, అండ్ ఆ టాస్క్స్ అన్నీ కూడా సో మానిటర్ చేస్తూ ఉంటాం విత్ టికెటింగ్ టూల్. ఓకే, సో టికెటింగ్ టూల్ ఉంటుంది. ఆ టికెటింగ్ టూల్ ద్వారా మీకు ఇచ్చిన టాస్క్లు వీక్లీకి మానిటర్ చేస్తూ ఉంటాం. అలాగే ఇంటర్నల్ చాట్ టూల్ అనమాట, చాట్ బాక్స్. మనకి ఎలాగైతే ఆర్గనైజేషన్లో కొన్ని ఇంటర్నల్ టూల్స్ ఉంటాయి, సో అక్కడ ఏమైతే వాడతామో అదే విధంగా ఇక్కడ కూడా మనం ఒక ఇంటర్నల్ టూల్ వాడి మన డౌట్స్ కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ, ప్రతిదీ కూడా మనం అక్కడే డిస్కస్ చేస్తాం. అలాగే టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్స్, అలాగే ఇంటర్వ్యూ సపోర్ట్ అంటిల్ గెట్ ద జాబ్. అఫ్కోర్స్ మీరు ఎన్ని రోజుల వరకైనా సరే, మీకు అంటిల్ మిమ్మల్ని ప్లేస్ చేసేంత వరకు మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటాం. ఓకే, అంటిల్ అన్లెస్ మీరు వెళ్ళిపోతే తప్ప మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని వెళ్ళండి అనేది చెప్పం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్తోనే వెళ్ళిపోయేంత వరకు వీ విల్ సపోర్ట్ యూ. అలాగే ఇక్కడ ఐ ఫర్గెట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్. సో డాక్యుమెంట్స్. సో ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా వీ విల్ ప్రొవైడ్, అంటే మన మెటీరియల్స్ అన్నమాట. డాక్యుమెంట్ మీన్స్ మెటీరియల్స్. సో మన కోర్స్ మెటీరియల్ కూడా వీ విల్ ప్రొవైడ్ యూ సాఫ్ట్ కాపీ. సో దానితో పాటు మిమ్మల్ని కూడా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయమని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను వీక్లీ ఒక టాస్క్ ఇచ్చాను. ఓకే, సో ఆ టాస్క్ సంబంధించిన డాక్యుమెంట్ కూడా మీరు ప్రిపేర్ చేయాలి. బికాస్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం అనేది చాలా మంచి యాక్టివిటీ అన్నమాట. మనం రియల్ టైంలోకి వెళ్ళినా, ఆర్గనైజేషన్లోకి వెళ్ళినా, మీరు ఏదైనా ఒక టాస్క్ చేశారనుకోండి కంపెనీ లెవెల్లో, ఆ టాస్క్ రిలేటెడ్ మీ డాక్యుమెంట్ మీరే ప్రిపేర్ చేయాలి. బికాస్
ఇదే టాస్క్ మళ్ళీ రేపు రిపీట్ అయిందనుకోండి, మళ్ళీ మనం టైం వేస్ట్ చేయకుండా, ఆర్ ఎల్స్ ఈ టాస్క్ వేరే వాళ్ళు చేయాలనుకోండి, సింపుల్గా మీరు ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ నుంచి వాళ్ళు ఈజీగా ఆ టాస్క్ త్వరగా క్లోజ్ చేయడానికి. ఓకే, సో ఇలా డాక్యుమెంట్స్ అనేది మనం ఆర్గనైజేషన్లో చేస్తాం. ఆ యాక్టివిటీ మనం మన లెర్నింగ్ స్టేజ్లోనే నేర్చుకుంటూ ఉంటాం. సో అది కూడా ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ట్రైనింగ్స్ వచ్చేసి క్లాస్ రూమ్ ఉంది, అలాగే ఆన్లైన్ ఉంది. సో క్లాస్ రూమ్ వచ్చేసి చాలా తక్కువ సీట్సే ఉన్నాయి. ఓకే, సో ఎవరైనా క్లాస్ రూమ్ చూస్తే మాత్రం కొంచెం ఎర్లీగా సైన్ అప్ అవ్వండి. అలాగే టైం వచ్చేసి 25th July 2024 అండ్ టైం వచ్చేసి మార్నింగ్ 7 AM. అండ్ ఇక్కడ ట్రైనర్ వచ్చేసి నాగిరెడ్డి. అండ్ నా సో మీరు ఎప్పుడైతే మీరు కెరీర్ క్వశ్చన్ చూస్తున్నారో, సో వీ కెన్ స్టార్ట్ ఎవర్ పొటెన్షియల్ కెరియర్ ఆన్ డెవాప్స్ అండ్ విత్ అవర్ టెక్నాలజీస్. ఓకే, దాట్ ఈస్ ఫర్ షూర్. ఫైనల్గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ బిలో. సో మీరు రిజిస్ట్రేషన్ కోసం ఎదర్ మా నెంబర్ కాల్ చేయొచ్చు, దిస్ ఈజ్ అవర్ నెంబర్. అండ్ అలాగే సో డిస్క్రిప్షన్లో ఒక ఆన్లైన్ ఫామ్ అయితే ఉంటుంది. సో మీరు ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసిన ఫెయిర్ ఎనఫ్. థ్యాంక్ యూ.